పార్టీ విప్ని ధిక్కరించి చేసే వాళ్ళని డిస్క్వాలిఫై ఒక చేస్తారు. మాట సార్ నేను అనేది అక్కడే అంబిగ్యూటీ ఉంది. ఇప్పుడు మీకు ఏజెంట్గా యువర్ నాట్ ఎన్ ఓటర్, ఐఎమ్ ద ఓటర్. నేను ఎవరికి వేసింది మీకు తెలిస్తే ఇంకా రహస్య బ్యాలెట్ ఏముంది అక్కడ? నో. మొన్న వాళ్ళు వేశారండి, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేస్ వచ్చి. అది రహస్య బ్యాలెట్ కదా. రాజ్యసభ కౌన్సిల్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అండి. దేర్ కెనాట్ బి టూ రూల్స్. స్ట్రక్చర్ ఒకటే అంటారు. స్ట్రక్చర్ ఒకటే కదా. స్ట్రక్చర్ ఒకటే అంటారు. కాబట్టి దాని మీద మనం తర్వాత డిస్క్వాలిఫై అవుతారు వాళ్ళు. ఇది వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి ఇఫ్ యూ ఫైండ్ అవుట్ కోర్టులో స్టాండ్ అవుతుందో లేదో కూడా ఐ కెనాట్ సే. రేపు ఏ గట్టి జడ్జి ఉండి అయింది కపిల్ సిబల్ గారి కేసు ఉంది సార్, కేసు స్టాండ్ అయిన తర్వాత స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ చిన్న కత్తితోటి గీత గీసినందుకు ఏమో వాడు 5 ఏళ్ళు పట్టింది వాడికి బెయిల్ రావడానికి. 5.5 సంవత్సరం 6 ఏళ్ళు కత్తి సీన్కి. చాకు సీన్ కత్తి సీన్. నిన్న మొన్న బెయిల్ వచ్చింది ఎంతవరకు వచ్చింది. అవునా? మరి గొడ్డలతోటి చంపిన దాంట్లో ఇతను ప్రధాన ముద్దాయిన అతను ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ రూల్స్ ఆర్ డిఫరెంట్. సో అందువల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కాబట్టి వాసుదేవన్ గారి ఫ్రెండ్ వాళ్ళ అనుయాయుడినో లేదా ఆయనకి కావాల్సిన అయితే ఈ టీవీలన్నీ నా చుట్టూ తిరుగుతాయి. కాకపోతే అడుపక్కెట్ట అలాగే డాక్టర్ గారు. అంటే 50 మంది మీకు వచ్చి ఓటేస్తే మీకు 50 మంది కాదు, మాకు అవసరం లేదు. మాకు 25 వస్తే చాలు. 44 కావాలి. 40 ఇంకొక 25 మంది, సరే పోనీ 25 మంది వచ్చేసారు అనుకోండి, మీకు రాజ్యసభ సభ్యుడు వచ్చేస్తాడు. దానివల్ల ఏం లేదు, ఇట్ ఇస్ ఓన్లీ మైండ్ గేమ్. మైండ్ గేమ్ అంతా. సో ఇలాంటి మైండ్ గేమ్ ఆడ అప్పట్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నారు మీరు. ఇది మొన్న కౌన్సిల్లో ఆమె అనురాధ గారు గెలిచిన తర్వాత వాట్ ఇంపాక్ట్ ఇట్ మేడ్. దో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ కరెక్ట్ కాదు, నైతికంగా కరెక్ట్ కాదు. స్టిల్ చూడండి ఇంపాక్ట్ ఎంత అయింది పబ్లిక్ మీద. సో అందువల్ల ఇప్పుడు 25 మంది వచ్చేసి మీకు ఓటేసి మీ స్నేహితులు రాసిందే నేను చదువుతున్నాను. మేము వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయము, వాళ్ళు మాతో బాబు గారు కానీ ఎవరైనా మాతో. ఒక సేవ్ ఉందండి, మామూలుగా ఓడిపోయే సీట్కి అయితే వల్లరామయ్య గారిని దళితుడిని పంపిస్తారు, గెలిచే సీట్ అయితే మీ వాళ్ళని పెట్టుకుంటారు. నిజమేనా? కానీ ఇదేదో కొత్త స్లోగన్ ఖాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి తెలిస్తే ఓడిపోతే వల్లరామయ్య, గెలిస్తేమో ఒక చౌదరి అని వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టారు. అది డిఫెక్ట్ అయ్యేవాడు లేదా జంప్ అయ్యేవాడు వాడు ఎవరినని చూస్తాడని. డూ యూ థింక్ ఇట్ విల్ మేక్ ఇట్? అంటే ఈసారి కూడా అంత గొప్ప లీడర్, ఏదో అంబేద్కర్ లాంటి గొప్ప లీడర్ ఉంటే యువతలు పెడితే మేబీ సమ్ పీపుల్ ఆయన మా సమాజానికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఆయనకి మనం వేద్దాము అక్రాస్ ద పార్టీ బ్యారియర్స్ అని వేయచ్చు. ఇక్కడ ఈ ఊరు లేరు అట్లాంటి. చంద్రబాబు గారు ఏం అడుగుంటారండి బీజేపీ వాళ్ళని? ఇప్పుడు నాకు తెలిస్తే అంటున్నాను, హీ వాజ్ ఇన్వైటెడ్ బై సెంట్రల్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ. ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్. ఇప్పుడు ఈజ్ నాట్ ఏ సీఎం, యాజ్ ఏ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఎస్టీమ్డ్ లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెదర్ రూలింగ్ ఆర్ ఆపోజిషన్, స్టేట్స్మన్ అండి. పోయినప్పుడు మేబీ అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ ఈయన అడిగి ఉండొచ్చు, ఏమని మాకు ఇవి కావాలి అవి కావాలని, ఇది స్టేట్ డెవలప్ కావాలి. ఓ పక్క రాజధాని నగరం గురించి ఇంకా పూర్తి స్థాయి చేయలేదు. సరే పోలవరం ఉన్నది పెండింగ్, అలాగే ఇంకా వెలుగొండ ప్రాజెక్టు కొంత ఉంది. ఆ తర్వాత అట్లాంటివి కొన్ని ఉన్నాయి మనకి, ఇది జోను, స్టీల్ ప్లాంటు, ఇవన్నీ ఉన్నాయి. సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కావాల్సిన విషయాలు, కొన్ని డెవలప్మెంటల్ విషయాలు, వాటికి అడగొచ్చు. సెకండ్లీ పొలిటికల్ సైడ్ అయితే పొత్తుల విషయం వాళ్ళు పిలిచారు, వాళ్ళు మేబీ దే మైట్ ఇన్వైటెడ్ ఆయన్ని, ఎన్డీఏలో మీరు కూడా చేరండి అని అనొచ్చు, లేదా బయట ఉండి మాకు సపోర్ట్ చేయండి అని చేస్తారా అని అడిగి ఉండొచ్చు, లేదా ఒక అలియన్స్గా ఎలక్షన్ వరకు మనం కలిసి చేద్దామని ఉండొచ్చు. ఆల్ లాస్ట్ రిసార్ట్ ఎవరి పాటికి వాళ్ళ చేద్దాము, రేపు అవసరం వస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడిగి ఉండొచ్చు. దీస్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్. ఇంతవరకు నాకు తెలిసి ఇది అక్కడ ఏమి అయిందనేది
షా గారికి నడ్డా గారికి ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఆయన బాబు గారికి తప్పించి ఇంకెవరికి తెలిసిందని ఈ పేపర్లో వాళ్ళు ఇవన్నీ ఈజ్ ఓన్లీ గెస్ వర్క్. ఊహాగానాలు అంటారు. ఊహాగానాలు. ఈ మెర్జరు అంశం వచ్చి ఉంటుందంటారు తెలంగాణకి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను కూడా నమ్మట్లేదు, నేను ఎందుకంటే నమ్మనండి, అసలు నమ్మే ప్రసక్తే లేదు. పార్టీని ఈ స్థాయికి దాకా తీసుకొచ్చి 45 ఏళ్ల పార్టీని తీసుకెళ్లి ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి ఒక వాటికి మాట ఎందుకు అంటే లొంగుతారు ఆయన? మన democracy- అవసరమే ఉంది ఆయనకి, ఏం అవసరం? అవసరం లేదు. అందులో పోనీ బీజేపీ కెపాసిటీ ఇక్కడ 0.7 ఆంధ్రప్రదేశ్లో. ఇట్ మే గో. ఒకసారి 2% 2 సీట్లు వచ్చిన వాళ్ళు 300కి వచ్చారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. యాజ్ ఆఫ్ టుడే మెర్చి చేసి ఈ సేమ్ థింగ్ కేసీఆర్ గురించి అప్పుడు ఇలాగే మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. ఉమ్. అంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళండి, అడిగేవాళ్ళు. ఉమ్. చెప్పండి, ఒక ప్రాంతీయ